హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అసలు బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ కోర్సు ఎవరు చేస్తే బెస్ట్, ఫీ స్ట్రక్చర్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా బీఎస్సీ అనేది ఎవరికి సూట్ అవుతుందంటే, మీ కెరియర్ని సర్వీస్తో కలిపి బిల్డ్ చేసుకుందాం అని అనుకుంటే మీకు బీఎస్సీ నర్సింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని అయితే నేను చెప్తాను. ఫస్ట్ చెప్పాలి అంటే ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు బీఎస్సీ నర్సింగ్ చేసేటప్పుడు మీరు 12th క్లాస్ బైపీసీ గ్రూప్లో పాస్ అయి ఉండాలి. మినిమం 45% to 50% మార్క్స్ ఉండాలి. ఆర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంటుంది, వీళ్ళకి మినిమం 35 to 45 ఉంటే చాలు. అండ్ ఏజ్ లిమిట్ మినిమం 17 years ఉండాలి అడ్మిషన్ టైంలో. అండ్ సమ్ కాలేజెస్లో ఎంట్రన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, లైక్ నీట్, ఎంసెట్, ఎయిమ్స్, నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ అప్రాక్స్ 10,000 to 30,000 per year అయితే ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఫీజ్ 60,000 to 1,50,000 per year వరకు ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు మెరిట్ అయి ఉంటే లేదంటే రిజర్వేషన్ కేటగిరీలో ఉంటే మీకు స్కాలర్షిప్స్ అయితే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు కోర్స్ డ్యూరేషన్ అండ్ ఇందులో సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ ఏముంటాయో చూద్దాం. ముందుగా బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇందులో 8 semesters డివైడ్ అయి ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇందులో ఏవేవి డిస్కస్ చేస్తారు అంటే ఎనాటమీ, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, సైకాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, నర్సింగ్ ఎథిక్స్ అండ్ మేనేజ్మెంట్, క్లినికల్ పోస్టింగ్. ఇలా ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్క ప్రాక్టికల్ కంపల్సరీగా ఉంటుంది. మొత్తం థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ రెండు బ్యాలెన్స్డ్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే, బీఎస్సీ నర్సింగ్ తర్వాత చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా పర్సూ చేస్తారు. ఇందులో మనకి ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయంటే ఎంఎస్సీ నర్సింగ్, మీరైతే ఇందులో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే చేయొచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పిహెచ్డి ఇన్ నర్సింగ్. వీటిలో మీకు హయ్యర్ జాబ్ రోల్స్, టీచింగ్ ఫీల్డ్ అండ్ రీసెర్చ్లో ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. బీఎస్సీ నర్సింగ్ వెంటనే కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టాఫ్ నర్స్ కింద అయితే చేయొచ్చు. అండ్ ఐసీయూ నర్స్, ఓటీ నర్స్, కమ్యూనిటీ హెల్త్ నర్స్, నర్సింగ్ ఆఫీసర్, మిలిటరీ నర్స్, టీచింగ్ ప్రొఫెషన్లో లెక్చరర్ పొజిషన్స్, అబ్రాడ్ జాబ్స్ ఇన్ కెనడా, యూకేలో హై డిమాండ్ ఉన్న నర్సింగ్ కోర్సెస్లో మీరైతే జాబ్స్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్ శాలరీ ఎంట్రీ లెవెల్ వచ్చేసి 20,000 to 30,000 యాజ్ ఏ ఫ్రెషర్గా ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్తో పాటు మీకు 60,000 to 1 lakh వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ సో ఇది ఫ్రెండ్స్, మీకు హెల్పింగ్ నేచర్ ఉంటే, పీపుల్ పైన కేర్ ఉండుంటే బీఎస్సీ నర్సింగ్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. సర్వీస్ ప్లస్ శాలరీ ప్లస్ స్టెబిలిటీ అన్నీ కలిపి ఉండే ఒక కోర్స్ ఇది. ఒకవేళ మీరు బైపీసీ నుంచి పాస్ అవుట్ అయ్యి ఉంటే ఇంటర్, ఇది కూడా ఒక చాయిస్ కింద అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ బైపీసీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్స్ రిలేటెడ్ వీడియోస్ మా ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోస్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.